మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనం. నిజముగా అరణ్యములో ఏమీయో తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి, వారి వస్త్రము పాతగిలిపోలేదు, వారి కాళ్ళకు వాపు రాలేదు. చదివిన వాక్య భాగంలో మనం గుర్తించాల్సినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి పాఠ్యం, అరణ్యములో ఏమీయో తక్కువ కాకుండా 40 సంవత్సరములను నీవు ఇజ్రాయేలు జనాంగమును నడిపించడం మటుకు కాదు గాని వారిని నువ్వు పోషించి అక్కడతో ఆగిపోలేదు గాని వారి వస్త్రములకు ఏమాత్రము పాడైపోకుండా, పాతగిలిపోకుండా, చినిగిపోకుండా నువ్వు నడిపించావు. మరియు అంత మట్టుకు కాకుండా వారు 40 సంవత్సరముల సుదీర్ఘ ప్రయాణంలో వారి కాళ్లకు వాపు రాకుండా, వారి పాదములకు రాయి తగులకుండా నెమ్మదిగా సుఖ ప్రయాణాన్ని నువ్వు వారికి అనుగ్రహించావు. ఎందుకని ఆయన 40 సంవత్సరములు ఇజ్రాయేలీలకి ఏది తక్కువ కాకుండా పోషించాడు అంటే ఒకే ఒక్క విషయం మనం గమనించాలి. వారి కాపరైనటువంటి దేవుని యొక్క కాడి క్రిందకి తల వంచారు. మోషే ఇజ్రాయెల్ జనాంగము దగ్గరికి వెళ్లి ఐగుప్తు దాసత్వంలో ఉన్న వారి యొద్దకు, నేను యెహోవా పంపిన వాడను, నేను దేవుని పనివాడని, దేవుని సేవకుడిని, నీకు నాకు ప్రధాన కాపరైనటువంటి యెహోవా మిమ్మల్ని తోడుకుని రమ్మని నన్ను పంపించాడు అన్నప్పుడు ఆ మాటను వారు విశ్వసించారు, నమ్మారు, విధేయత చూపించారు, తల ఒగ్గారు, దేవుని మాటకు శిరస వహించి బయలుదేరారు. ఇజ్రాయేలీలు లక్షలాది జనులు ఒక్క వ్యక్తి మాట విని అరణ్య యాత్రకు అడుగు వేశారు. కారణం ఏంటంటే వారి కాపరైనటువంటి యెహోవా యందు వారికి ఉన్నటువంటి విశ్వాసం. ఇదే విషయాన్ని మనం కీర్తనల గ్రంథం 23వ కీర్తన 1వ చూస్తే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అంటే నాకు లేమి కలుగదు అనడానికి దానికి ముందు ఉన్న విషయం ఏంటంటే యెహోవా నాకు కాపరిగా ఉన్నాడు గనుక నాకు ఏది తక్కువ కాదు. ఇజ్రాయేలీలకి ఏదైనా తక్కువైందా అంటే వారికి ఏది తక్కువ కాలేదు, ఎందుకంటే వారికి ఆయన కాపరిగా ఉన్నాడు. నేడు మనకి ఆయన కాపరిగా ఉంటే మనకు కూడా ఏది తక్కువ కాకుండా మనము 70 సంవత్సరాలు జీవిస్తున్నామా, 80 సంవత్సరాలు జీవిస్తున్నామా, 100 సంవత్సరములు జీవిస్తున్నామా, 125 ఏండ్లు జీవిస్తున్నామా, ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా ఆయన ఏది తక్కువ కాకుండా నడిపిస్తాడు. ఎప్పుడు అంటే ఆయన మనకి కాపరిగా ఉన్నప్పుడు, ఆయన మాటకు విధేయత చూపించినప్పుడు, ఆయన ఆజ్ఞలకు లోబడినప్పుడు, ఆయన వాక్యానుసారంగా జీవించినప్పుడు ఏది కూడా తక్కువ కాకుండా ఆయన మనల్ని పోషిస్తాడు. మరియు కీర్తనల గ్రంథం 34వ కీర్తన 9వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువలేదు. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే యెహోవా యందు భయము భక్తి కలిగి ఉన్న వారికి ఏమీ కూడా తక్కువ కాదు. ఇందాక మనం చూసాం, ఆయన మనకి కాపరిగా ఉంటే ఆయన మనల్ని పోషిస్తాడు, ఏది తక్కువ కాకుండా నడిపిస్తాడు. ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉంటే అప్పుడు కూడా మనకి ఏది కూడా తక్కువ కాదు. ఆయన యందు భయము భక్తి కలిగి ఉండడం అంటే ఆయన వాక్యానుసారంగా జీవించడం, ఆజ్ఞానుసారంగా జీవించడం, మరియు పాపమునకు భయపడి, నరకానికి భయపడి, పాపము చేయకుండా దూరంగా పారిపోవడం అనేది ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడం. దీనికి సరైనటువంటి నిర్వచనం మనం చూడాలంటే యోసేపు యొక్క జీవితం. యోసేపు యెహోవా యందు భక్తి కలిగి ఉన్నాడు, మరియు పాపం విషయమై భయం కలిగి ఉన్నాడు. పాపాన్ని చేయకుండా పారిపోయిన వాడుగా ఉన్నాడు. యెహోవా అతనికి ఏది తక్కువ కాకుండా అతన్ని ఆశీర్వదించాడు. మరియు అబ్రహామును చూస్తే, అబ్రహాం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు గనక అతని సంతతిని ఆకాశ నక్షత్రాల వలె ఇసుక రేణువులంత విస్తారంగా ఆశీర్వదించి అబ్రహాము యొక్క పేరు చిరస్మరణీయంగా నిలిచినట్లు, ఇప్పటికీ జ్ఞాపకార్థంగా ఉన్నట్లుగా అంతగా అబ్రహామును ఆశీర్వదించాడు. మరియు మనం ఇంకొక విషయాన్ని చూసినట్లయితే ఇదే కీర్తన గ్రంథం 34వ కీర్తన 10వ చరణంలో, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగునను, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. చుట్టూ ఉన్నవారు మోసం చేసి, అన్యాయం చేసి, దోచుకుంటూ, అన్యాయంగా దాచుకుంటూ ఉన్నవారు సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తుందా? కొదము సింహం వలె సాతాను సంబంధమైనటువంటి క్రియలు చేస్తూ మృంగుతూ వాళ్ళు ధన సమృద్ధి కలిగి ఉన్నారా? వాక్యం సెలవిస్తుంది, లోక సంబంధంగా ఉన్నటువంటి గర్జించే సింహములా విరుచుకుపడుతున్నటువంటి సాతాను సంతతి అయినా సమృద్ధిగా ఉన్నట్టు కనిపించిన వారు ఆకలితో ఉంటారు. వారైనా అప్పుడైనా ఆకలితో ఉంటారు, కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు ఎప్పుడు కూడా కొదువై ఉండదు. సింహం తన బిడ్డలను పోషించడానికి ప్రయాసపడి సమృద్ధిగా ఆహారాన్ని పంచుతుంది. అయితే సింహము పిల్లలైన ఆకలిగా ఉంటాయేమో, వారి తల్లి దానికి సరైన ఆహారాన్ని పెట్టలేకపోయిద్దేమో. అరణ్యములో జంతువులన్నిటికీ రాజుగా పిలువబడుతున్నటువంటి సింహమే పిల్లలను ఆకలితో పొరుండు పెట్టిద్ది కొన్ని సమయాల్లో, కానీ అవన్నీ ఆకలితో ఉంటాయేమో గాని నిజమైనటువంటి మీ రాజునైనటువంటి నేను, నా బిడ్డలైనటువంటి మిమ్మును, నా వాగ్దాన సంతతి, నా పేరు పెట్టబడినటువంటి మిమ్మును నేను పోషిస్తాను. ఏది తక్కువ లేకుండా నేను మిమ్మల్ని జీవింపచేస్తాను. మేలు విషయంలో కూడా ఏది తక్కువ కాకుండా ఆయన మనల్ని పోషిస్తాడు. మరియు మనం ఇంకొక విషయాన్ని చూసినట్టయితే అపోస్తలుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 34-35 వచనాల్లో, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి
వానికి వాని అకర కొలది పంచిపెట్టెను గనుక వారిలో ఎవరికిని కొదువ లేకపోయెను. ఇక్కడ చదివిన వాక్య భాగంలో సంఘంలో ఉన్నవారు వారికి కలిగిన దాంట్లో ఇతరులకు సహాయం చేయడానికి, ఇతరులకు సక్రియలు అందించడానికి దేవుని ప్రేరేపణ చేత వారికి కలిగినటువంటి భూములను ఆస్తులను అమ్మి సేవకుని పాదాల చెంత పెట్టారు. సేవకులు పాదాల చెంత పెట్టినప్పుడు వారు సంఘంలో మిగిలిన బేదలకు దాన్ని అక్కర కొలది పంచిపెట్టారు. ఇప్పుడు అక్కడ చదివితే వాక్యం, వారిలో అందరూ కూడా సఖ్యంగా సమ్మతితో కూడినటువంటి హృదయంతో నెమ్మదిగా సమాధానంగా ఒక్క కుటుంబంగా నిలబడిపోయారు, జీవించారు, సంఘంలో స్థాపించబడ్డారు. వారిలో ఎవరికి ఏది తక్కువ కాలేదు, ఉన్న వాళ్ళకి ఎక్కువ కాలేదు, బీదలకు తక్కువ కాలేదు. అందరూ సమానంగా, అందరూ సంతృప్తిగా జీవించడం మొదలుపెట్టారు. ఎప్పుడంటే వారు ధారాళంగా దేవుని కొరకు వారికి కలిగిన దాంట్లో ఇతరులకు అందించాలనేటువంటి భావంతో, దృక్పథంతో వారు ఎప్పుడైతే అడుగు ముందుకు వేశారో వారికి ఏమీ తక్కువ కాలేదు. మరియు లూకా సువార్త 22వ అధ్యాయం 35వ వచనంలో చూస్తే, మరియు ఆయన సంచియు జాలియు చెప్పులను లేకుండా నేను మిమ్మను పంపినప్పుడు మీకు ఏమైనాను తక్కువైనా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదని అనిరి. తన సేవకులకు ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఒక ప్రత్యేకమైనది. తన పని కొరకు పిలిచి వారిని అనేక ప్రాంతాలకు ఇద్దరిద్దరిగా పంపిస్తూ ప్రపంచమంతటికి కూడా గొప్ప సేవకులుగా, సువార్థికులుగా, దేవుని శిష్యులుగా, అపోస్తలులుగా పంపబడినటువంటి వీరికి ప్రభు వేసినటువంటి ప్రశ్న, మీరు నా కొరకు జీవిస్తున్నారు కదా, మీరు నా కొరకు అడుగు వేశారు కదా, ఇన్నాళ్ళు మీరు నాతో కలిసి సహజీవనం చేశారు కదా, ఇన్నాళ్ళు నాతో పాటు మీరు నడిచారు కదా, నాతో పాటు భోజనం చేశారు కదా, నాతో పాటు మీరు జీవించారు కదా, ఈ దినములన్నిటిలో నాతో ఉన్న సేవా పరిచర్య అంతటిలో మీకు ఏదైనా కొదువ అయ్యిందా? వారందరూ ముఖమడిగా ఏకాకంఠంతో అంటున్నారు, మాకు ఏది తక్కువ కాలేదు. చెప్పులు తక్కువైనాయా? చెప్పులు తక్కువ కాలేదు. సంచి తక్కువైందా? సంచి తక్కువ కాలేదు. మీకు కావలసిన వాటిని పోషించే విషయంలో రాబడి తక్కువైందా? ఆరోగ్యం తక్కువైందా? పోషణ తక్కువైందా? సమాధానం తక్కువైందా? పరిశుద్ధాత్మ నింపుదల తక్కువైందా? ఏది తక్కువైంది? ఏదైనా మీకు తక్కువైందా అంటే, అయ్యా మీతో కలిసి మేము జీవించిన నాళ్ళు మాకు ఏది తక్కువ కాలేదు. కారణం ఏంటంటే ఆయన పని కొరకు సమర్పించుకొని ప్రతిష్ఠించుకొని లోకమునంతా తుచ్చమైనదిగా, ఎన్నిక లేనిదిగా తృణీకరించి దేవుని కొరకు ప్రతిష్ఠించుకొని అడుగు వేసిన తన సేవకునికి అని చెప్తున్నారు, మీకేది తక్కువ కాదు. ఒకవేళ మీరు ఏదైనా కొదువులో ఉన్నారా? ఆర్థిక పరమైనటువంటి కొదువల, పిల్లల చదువులకు సరైనటువంటి స్తోమత లేనటువంటి కొదువ, ఆరోగ్యపరంగా కొదువ, ఆత్మీయంగా కొదువ, సరైన వాక్యం అందని కొదువ, సరైన నడిపింపులు లేనటువంటి నాయకత్వపు కొదువ, ఇంటిలో కావలసిన వాటిని సమకూర్చుకోలేనటువంటి కొదువ, ప్రార్థన లేనటువంటి కొదువ, వాక్యాన్ని చదవలేకపోవడం అనేటువంటి కొదువ, ప్రార్థన చేయలేకపోవడం అనేటువంటి కొదువ, నేడే నేను ఆయనను ఆశ్రయించి ఆయన కాపరత్వానికి, ఆయన ఆధిపత్యానికి, ఆయన కాడికి, ఆయన చేతికి మనల్ని అప్పగించుకున్నట్లయితే ఆయన సమస్త కొదువులను తీసి సమృద్ధిని దయచేసి మిమ్మల్ని దీవిస్తాడు. మరియు ఆయనను ఆశ్రయించిన వారికి ఏది తక్కువ కాదు. ఆయన ఎందు భయభక్తులు గల వారికి ఏది తక్కువ కాదు. ఆయన కాపరిగా ఉన్న వారికి ఏది తక్కువ కాదు. ఆయన పేరిట సమర్పించుకున్న వారికి, వారికి కలిగిన దాంట్లో ఇతరులకు సహాయం చేస్తున్న వారికి, దయా దృక్పథం కలిగిన వారికి, దాతృత్వం కలిగిన వారికి కూడా ఏది తక్కువ కాదు. ఆయన పేరిట చేసినటువంటి ప్రతి సత్క్రియకు ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఏది తక్కువ కాకుండా పోషిస్తాడు. మరియు ఆయన సేవకులకు ఏది కూడా తక్కువ కాదు. కానీ కొందరు అనుకుంటారు, వారికి ఏమీ లేకపోయినా సరే మాకు ఏది తక్కువ లేదు అనుకుంటారు. శరీర సంబంధంగా ధన సమృద్ధి చేసుకొని కావలసినటువంటి మోసాలు, పాపాలు, ఇచ్చలు, కోరికలు, వాంఛలు అన్ని లోపల దాచుకొని ఇప్పుడు వారు అంటారు, మాకు ఏది తక్కువ కాలేదు. మోసాలు చేసి, లంచాలు తీసుకొని, వడ్డీ వ్యాపారాలు చేసి మేము సంపాదిస్తాం, బాగుంది. మేము వాళ్ళ మీద వీళ్ళ మీద చెడలు చెప్పి వారికి రావాల్సిన ప్రమోషన్ మేము దోచేసుకున్నాం, మాకు బాగుంది. అందరి మీద ఉన్నవి లేనివి చెప్పేసి మా జీతం పెరుగునట్లుగా మేము చేసుకున్నాం, మాకు బాగుంది. మేము సాయంత్రం మా కడుపు నిండా తాగకూడనటువంటి మద్యాన్ని మేము తాగుతాం, మాకు బాగుంది. ప్రతిరోజు మేము తీసుకోవాల్సిన ఆ డ్రగ్స్ మేము తీసుకుంటున్నాం, మాకు బాగుంది. ప్రతిరోజు మేము మా కళ్ళ ముందు చూడకూడనటువంటి వ్యర్థమైనటువంటి దృశ్యాలను మేము చూస్తున్నాం, మాకు బాగుంది. మాకేది తక్కువ కాలేదు. వాళ్ళు అనుకుంటున్నారు మాకంతా బాగుంది, మాకంతా సంతోషంగా ఉంది, తక్కువ ఏమీ కాలేదని. కానీ ప్రకటన గ్రంథంలో మనం చూస్తే వారందరిని గురించి అటువంటి పాప క్రియల్లో, హేయపు క్రియల్లో, మోసపుచ్చు క్రియల్లో, పాపపు బంధకాల్లో, సాతాను కబంధ హస్తాల్లో చిక్కుబడిపోయిన వారిని గురించి వాక్యం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో, నీవు దౌర్భాగ్యుడువును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడువును, గుడ్డివాడవును, దిగంబరుడువై ఉన్నావుని ఎరుగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. అటువంటి వారు అనుకుంటున్నారు మాకంతా బాగుంది అని, మాకేది తక్కువ కాలేదని. కానీ దేవుని విడిచి దేవుని ఆశ్రయించిన వారు, లోకంలో ఉన్నవారు, సాతానికి వారి జీవితాల్ని, ప్రాణాన్ని, హృదయాన్ని, మనసును సమర్పించుకున్న వారు వాక్యం ఎంత కఠినంగా ఉందంటే, వారు దౌర్భాగ్యులను, దిక్కుమాలిన వారును, దరిద్రులను, గుడ్డివారునై ఉన్నారు, మరియు వస్త్రహీనులై ఉన్నారు. కానీ వారు అనుకుంటున్నారు మాకేమీ తక్కువ కాలేదు. రక్షణ లేని వారు
మాకంతా బాగుంది అనుకుంటున్నారు, కానీ మీకు రక్షణ అనేటువంటి వస్త్రం మీకు కొదువై ఉన్నది. లోక పాపంలో ఉన్నవారు అనుకుంటారు మాకేది తక్కువ కాలేదు, కానీ మీకు వాక్యం అనేటువంటి ఆహారం మీకు తక్కువై ఉన్నది. మీ కనులు ఇంకా తెరవబడలేదు, మరియు మీరు శరీర సంబంధంగా దాచుకుంటున్నారు అనుకుంటున్నారు, కానీ మీ పవిత్రతకు పరిశుద్ధతకు కారణమైనటువంటి పరిశుద్ధాత్మను మీరు దూరంగా పెడుతున్నారు కనుక మీరు ఇంకను దరిద్రుల వలె నిలిచిపోయారు. మరియు మీకు సహాయం కొరకు మీకు అవసరం వచ్చినప్పుడు లోకంలో వాళ్ళ వైపు వేల వైపు తిరుగుతున్నారు, కానీ నిజమైనటువంటి దిక్కును నేనే, నా యందు మీరు నిలిచి ఉండండి, నా వైపు మీరు చూడండి, నేను మీకు సహాయం చేస్తానని నేను చెప్పిన మాట మీకు తెలియదు కనుక మీరు దిక్కులేని వారుగా ఉన్నారు. మరియు భాగ్యులుగా నేను మిమ్మల్ని మార్చాలని నేను నా ఉన్నత సింహాసనాన్ని మహిమను విడిచి ఈ భూమి మీదకి వచ్చాను, కానీ నన్ను అంగీకరించక నన్ను తృణీకరిస్తూ నేను మీకు ఉపయోగపడనని, నా రక్తంలో ఏమీ లేదని, నేను భూమి మీదకి రాలేదని అసత్యాన్ని నమ్ముతూ నన్ను తృణీకరిస్తూ మీరు అభాగ్యులుగా దౌర్భాగ్యులుగా భాగ్యము లేని వారుగా ఎన్నాళ్ళు ఎంచబడతారు. రక్షణ లేని వారుగా ఉంటూ వాక్యము తెలియని వారుగా ఉంటూ పరిశుద్ధాత్మను పొందని వారుగా ఉంటూ పాపాన్ని విడిచిపెట్టి పాపం మీద జయాన్ని పొందుకుని వారుగా మీరు ఉంటూ శరీర సంబంధంగా కావాల్సిన వాటిని సమకూర్చుకుంటూ ఉంటే మీకు ఏమీ తక్కువ కలదు అనుకుంటున్నారు, కానీ మీకు సమస్తమును కొదువుగానే ఉన్నాయి. కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి, ఆయన యందు భయభక్తులు గల వారికి, ఆయన కాపరిగా ఉన్న వారికి, ఆయన పేరిట చేసే కానుకలు సమర్పించే వారికి, సత్క్రియలు చేయు వారికి, దేవుని సేవ చేయు వారికి, ప్రతిష్ఠిత కలిగిన వారికి ఏది కూడా ఎప్పుడు ఏ మేలు కొదువై ఉండక అన్ని కోణాల్లో వారికి సమృద్ధి కలుగుతుంది. కనుక ఆయనను ఆశ్రయించకపోయినా, ఆయన కాపరిగా లేకపోయినా, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండకపోయినా, ఆయన పేరిట సత్క్రియలు చేయకపోయినా, ఆయన పనిలో పరిచర్లో పాత్రలుగా ఉండకపోయినా, నేటి దినాన ఆయనను ఆశ్రయించినట్లయితే, ఆయన కాపరిగా కలిగినట్లయితే ఆయన మనల్ని పోషిస్తాడు, నడిపిస్తాడు. తక్కువ కాకుండా ఎన్నాళ్ళు జీవిస్తామో అన్నాళ్ళు ఆయన మనల్ని పోషిస్తాడు, సమృద్ధిని కలిగిస్తాడు, సంతోషాన్ని, ఆనందాన్ని, జయమును అనుగ్రహించి సంపూర్ణంగా మార్చి పరలోకానికి చేరుస్తాడు. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నుల మూసితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం తండ్రి, ప్రభు వాక్యాన్ని ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. నేను ఆశ్రయించిన వారికి, నీ భయభక్తులు కలిగిన వారికి, నీవు కాపరిగా ఉన్న వారికి, నీ పేరిట సత్క్రియలు చేయ వారికి, మరియు నీ సేవ చేయ వారికి ఏది కూడా తక్కువ కాదని, మా పితరులు మీరు పోషించినట్టు నేడు మమ్మల్ని పోషించడానికి మీరు సిద్ధంగా ఉన్నారని, నీ వాక్కులు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాయని, నీవు మారని మహనీయుడుగా మాకు ప్రత్యక్షమై మాకు కొదువు లేకుండా సమృద్ధినిస్తాను వాగ్దానం చేసిన నీవు అట్టి విధంగా ఈ మాటలైన ప్రతి ఒక్క బిడ్డకి సమస్త కొదువులు తీసి సమృద్ధులు చేసి అక్కడ రాజ్యం సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.